హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. సో, టుడే క్లాస్‌లో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో, లాస్ట్ క్లాస్‌లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం గదా! సో, ఆఫ్టర్ దట్ ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ చూద్దాం. సేమ్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. బట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఈస్ సంథింగ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే పాస్ అవుతాయి. బట్ ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి మనకి జస్ట్ అందు పేరులోనే ఉంది చూసారా? కంట్రోల్ ఫ్లో అని చెప్పి అవి ఎన్నుంటే అన్ని ఇటరేట్ అవుతాయన్నమాట. సో, అవి ఎలా ఉంటే ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. సో, దానికోసం మనం జస్ట్ ఓపెన్ యువర్ జుపిటర్ నోట్‌బుక్ అండ్ ఓపెన్ యువర్ డేటా అనలిటిక్స్ ఫోల్డర్. సో, ఈ ఫోల్డర్‌లో అగైన్ మీకు కావాలంటే ఇక్కడే మనం కంటిన్యూ చేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంది కదా! ఆల్రెడీ మనం యెస్టర్‌డే లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాము. సో, దాన్నే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే కంటిన్యూ చేస్తే ఏంటంటే కొంచెం మనకి ఆ ఫ్లో అంతా ఉంటుంది. బావుంటుంది. సో, ఇవి మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి. సో, ఇక్కడే కంటిన్యూ చేద్దాము బెటర్. అండ్ సో, మనం టుడే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం గదా! జస్ట్ హెడ్డింగ్ ఇవ్వండి. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకే. సో, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. కొంచెం ఒక 2 హెడ్డింగ్ ఇచ్చి. సో, ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫర్ లూప్ ఒకటుంటుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ వైల్ లూప్. WHILE. సో, మనకి 2 లూప్స్ ఉంటాయన్నమాట ఇందులో. అగైన్ నేను దీన్ని వైట్ క్లిక్ చేసి మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చానన్నమాట. ఓకే. సో, మన కండిషనల్ స్టేట్మెంట్స్‌లో లాస్ట్ క్లాస్‌లో కండిషనల్ లూప్స్ ఏమేమున్నాయి? ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఓకే. సో, అది నెక్స్ట్ ఏంటంటే మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఇందులో ఏమేమి ఉంటాయంటే 2 లూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. సో, ఈ ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటో మనం చూద్దాం. యాక్చువల్‌గా సో, మీకు మేబీ ఎక్స్‌పెక్టెడ్ ఇంటర్వ్యూ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్? సో, ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు, యాక్చువల్‌గా ఫర్ అయినా, వైల్ అయినా సరే అయితే అన్నట్టు మనం యూజ్ చేసేస్తాం తెలుగులో రైట్? బట్ ఈ ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి పైథాన్‌లో డిఫరెన్స్ ఏంటి అని మీకు ఇంటర్వ్యూలో అడిగితే మీరిలా ఆన్సర్ చేయండి. ఏంటంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ డోంట్ నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనం అప్పుడు వైల్ లూప్‌ని యూజ్ చేసాం. ఇఫ్ యూ నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ వి యూజ్ ఫర్ లూప్. ఇఫ్ యూ డోంట్ నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ వి కెన్ యూజ్ వైల్ లూప్. సో, ఇటరేషన్స్ అనేవి మనకు తెలిస్తే ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఇటరేషన్స్ ఎన్నొస్తాయో తెలీదు అని అనుకున్నప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. సో, అవి ఎలా ఉంటాయో చూద్దాం. లైక్ నేను ఒక ఏ ఈజ్ ఈక్వల్స్ టు హెల్లో అని ఇస్తున్నాను. ఓకే. సో, ఏ అనేది ఏంటిది వేరియబుల్. హెలో అనేది స్ట్రింగ్. సో, నేనేం చేస్తున్నానంటే యాక్చువల్‌గా స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్. స్ట్రింగ్ అనేది ఇటరేట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ విడివిడిగా నేను తీసుకోగలుగుతాను అని చెప్పి. ఇక్కడ ఉన్న నేను హెచ్ మాత్రమే తీసుకోగలను. ఈ మాత్రమే తీసుకోగలను. ఎల్ మాత్రమే తీసుకోగలను. ఈఎల్ ఇలా. సో, స్ట్రింగ్ ఈస్ ఇటరబుల్ అన్నమాట. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో, ఫర్ అంటే అయితే ఏమైతే సమ్ ఇక్కడ ఫర్ ఎక్స్ అని ఇవ్వండి. లేదంటే ఫర్ ఐ ఏదో ఒక నేమ్. సో, నాట్ ఈ పైనిచ్చిన వేరియబుల్ కాకుండా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎక్స్, ఫర్ ఐ ఓకే. ఇన్ ఏ. ఇప్పుడు నేను ఈ ఈస్‌టోన్ యూజ్ చేస్తున్నాను. దెన్ ఓకే. దీని మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫర్ ఐ ఇన్ ఏ. ఈ ఐ అనేది ఏంటిదంటే ఇటరబుల్ అన్నమాట. సో, ఇటరేట్ అయిన తర్వాత ఏలో నేను ఇటరబుల్ అడుగుతున్నాను. ఫర్ ఐ, ఐ అనేది ఏంటంటే ఇటరేట్ అయ్యే వాల్యూస్ అన్నమాట. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని తీసుకుంటుంది. ఇన్ ఏ, ఏ అనేది ఏంటిది ఇక్కడ హెలో. హెలో అనేది ఏంటిది మళ్ళీ స్ట్రింగ్. సో, ఐ అనేది ఫస్ట్ దేన్ని తీసుకుంటుందంటే హెచ్‌ని తీసుకుంటుంది. ఓకే. దాన్ని ఇటరేట్ చేస్తుంది. చేసి నేనేం చేయమంటున్నానంటే జస్ట్ ప్రింట్ చేయమని అడుగుతున్నాను అంతే. ప్రింట్ దట్ ఐ ఓన్లీ. నేను ఏని అడగట్లేదు. అండ్ నేను ప్రింట్ ఏం అడుగుతున్నానో క్లారిటీగా చూడండి. ఓకే. ఇక్కడ. సో, క్లారిటీ చూడండి. ఏ అనేది హెల్లో. సో, ఫర్ ఐ ఇన్ ఏ. ఐ అనేది దేన్ని తీసుకుంటుంది? ఫస్ట్ ఈ హెచ్‌ని తీసుకుంటుంది. ఓకే. తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇటరేట్ అవుతుందనమాట. దెన్ నేనేం చేయమన్నాను? ప్రింట్ చేయమన్నాను. సో, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? హెచ్. సో, హెచ్‌ని ప్రింట్ చేస్తుంది. ఓకే. నేను ఫర్ లూప్‌ని యూజ్ చేశాను కదా! ఇది ఏం చేస్తుందంటే ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుందనమాట. ఫర్ దగ్గరకొస్తుంది. సో, థిస్ ఈస్ వాట్. ఇలా ఇటరేట్ అవుతూనే ఉంటుంది ఎండ్ అయ్యే వరకు. ఓకే. ఫస్ట్ ఐ ఏం తీసుకుంది? హెచ్‌ని తీసుకుంది. ఏలో, ఏలోనే కదా! దాన్ని ప్రింట్ చేసింది. ఓకే. మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఫర్ లూప్ నేను యూజ్ చేశాను కాబట్టి.
అగైన్ సెకండ్ ఏం తీసుకుంటుంది? ఈ ఈని తీసుకుంటుంది. ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఈ ఎల్‌ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇటరేట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఎల్‌ని ప్రింట్ చేస్తుంది. సెకండ్ ఎల్‌ని కూడా ప్రింట్ చేసిన తర్వాత ఇటరేట్ అయ్యి ఓని ప్రింట్ చేస్తుంది. ఓని కూడా ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటరేట్ అవుతుందనమాట. అయినప్పుడు ఐ అన్నది ఏ వాల్యూని తీసుకుంటుందా ఇక్కడ? ఓనే లాస్ట్ వాల్యూ. అవునా? అంటే ఇంకేం లేవు కదా! సో, అక్కడ ఆటోమేటిక్‌గా అది స్టాప్ అయిపోతుందనమాట. సో, ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, మళ్ళీ ఏం జరగదు. సో, ఈ ఐ అనేది ఇలా ఫస్ట్ ఏమో హెచ్‌ని తీసుకుంది ప్రింట్ చేస్తుంది. తర్వాత ఈని తీసుకుంది ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఎల్ ప్రింట్ చేస్తుంది. అగైన్ ఎల్ ప్రింట్ చేస్తుంది. అగైన్ ఓ ప్రింట్ చేస్తుంది. లాస్ట్‌లో ఇంకేం లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సో, ఇక్కడ నాకు ఎన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు కదా! ఎన్ని ఓన్లీ 5. హెచ్ ఒకటి ఈఎల్ఎల్ఓ 5. నాకు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు కాబట్టి నేను ఫర్ లూప్ యూజ్ చేశాను. ఓకే. నేను దీన్ని రన్ చేస్తున్నాను. చూసారా? రన్ చేసినప్పుడు ఫస్ట్ హెచ్‌ని తీసుకుంది, ప్రింట్ చేసింది. మళ్ళీ ఇటరేట్ అయింది మళ్ళీ ఇలా. సో, థిస్ ఈస్ హౌ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. అండ్ ఇది నేను ఏదైతే ఇచ్చానో స్ట్రింగ్ దట్ ఈస్ ఇటరబుల్. సో, అందుకని ఇటరేట్ అవుతుంది. సిమిలర్‌లీ మనం ఇంకోటి చూద్దాం. నేను L1 అనేది తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం ఇంకా లిస్ట్ అనేది చెప్పుకోలేదు. థిస్ ఈస్ ఎ లిస్ట్ అన్నమాట. సో, లిస్ట్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఫర్ నౌ ఆహ్, లేదంటే మనం ఓకే. లిస్ట్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. సో, నేనేం చేస్తున్నానంటే అగైన్ ఇప్పుడు ఫర్ ఐ నేను ఇంకేమి ఇవ్వట్లేదు. ఫర్ ఐ ఇన్ హలో ఇలా కూడా ఇవ్వచ్చు నేను అగైన్. ఫర్ ఐ ఇన్ హలో ఈస్ టు ప్రెస్ ఎంటర్ ప్రింట్ ఐ. ఈ 2 ఒకటే ప్రోగ్రామ్. చూడండి ఈ 2 సేమ్ అవుట్‌పుట్‌ని ఇస్తది. రన్ చేయండి. ఓకే. 2 సేమ్ అవుట్‌పుట్‌ని ఇచ్చినియా? ఫర్ ఐ ఇన్ ఏ అని ఇచ్చేసాను. ఏ అనేది ఏంటిది హెలో. లేదు ఫర్ ఐ ఇన్ హెలో అని కూడా ఇచ్చేయొచ్చు. ఎందుకు హెలో ఇటరబుల్ అయింది? యాక్చువల్‌గా స్ట్రింగ్ అనేది ఇటరబుల్ అన్నమాట. అందుకనే నాకది ఇటరేట్ అయ్యి వచ్చింది. ఓకే. మళ్ళీ మనం మోర్ దెన్ 1 చూద్దాము. ఓకే. సో, ఫర్ ఐ ఇన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక 10 నుంచి 20 లోపు ఉన్న నంబర్స్ మాత్రమే నాకు గావాలి. ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇస్తున్నాను. సో, రేంజ్ అని నేను టైప్ చేయంగానే చూసారా ఇది లైట్ గ్రీన్ కలర్‌లో వచ్చింది. అండ్ ఇన్ అనేది ఏంటిది బోల్డ్ గ్రీన్ కలర్‌లోకొచ్చింది. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఫర్ బోల్డ్ గ్రీన్ కలర్‌లోనే ఉంది. ఇన్ అనేది కూడా బోల్డ్ గ్రీన్ కలర్‌లోనే ఉంది. బట్ రేంజ్ అనేది ఏంటది లైట్ నార్మల్ గ్రీన్ కలర్‌లో ఉంది. దట్ ఈస్ గ్రీన్ ఓకే. దట్ ఈస్ నాట్ బోల్డ్. ఓకే. దట్ ఈస్ నాట్ ఇన్ బోల్డ్. సో, ఈ 2 బోల్డ్‌లో ఏదైతే ఉన్నాయో ఆ రెండిటిని మనం కీవర్డ్స్ అంటాం. బట్ ఏదైతే గ్రీన్‌లో ఉంది బట్ బోల్డ్‌లో లేదు అనుకునేది దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ ఫంక్షన్. ఓకే. సో, ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఇస్తున్నానన్నమాట నేను. ఎక్కడి నుంచి 10 నుంచి 20 వరకు ఇస్తున్నాను. ఓకే. దెన్ ఈస్ టు ప్రింట్ దట్ ఐ. ఐ అనేది ఏం తీసుకుంది ఫస్ట్ 10 తీసుకుంది. తర్వాత ప్రింట్ చేస్తుంది. మళ్ళీ అగైన్ రేంజ్ అని అడిగాను కదా! రేంజ్ అంటే ఏంటిది 10 నుంచి 20 వరకు ఇవ్వమని చెప్పాను. తర్వాత 11 తీసుకుంది ప్రింట్ చేస్తుంది. 12 తీసుకుంది ప్రింట్ చేస్తుంది. ఓకే. అలా 20ని కూడా ప్రింట్ చేస్తుందా? ఓన్లీ 19 ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఓకే. యాహ్! చూడండి 10 ఓకే. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 మాత్రమే ప్రింట్ చేసింది. నేను 20 వరకు ఇచ్చాను. బట్ అది 20ని ప్రింట్ చేయలేదు. సో, గుర్తుపెట్టుకోండి రేంజ్ అనే ఫంక్షన్‌లో మనం ఫస్ట్ ఇచ్చే ఏదైతే నంబర్ దట్ ఈస్ ఇంక్లూడెడ్. అంటే ఏంటి? ఆ నంబర్ అనేది మనం ఇంక్లూడ్ అయ్యుంటుంది. బట్ మనం లాస్ట్ ఏదైతే ఇస్తామో దట్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. దట్ మీన్స్ దాని ముందు నంబర్ దగ్గరే అది ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఇచ్చే నంబర్ ఈస్ ఇంక్లూడెడ్. ద నెక్స్ట్ లాస్ట్‌లో ఇచ్చే నంబర్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ as స్టార్టింగ్ పాయింట్. అండ్ దిస్ ఈస్ ఎండింగ్ పాయింట్. సో, దిస్ ఈస్ స్టార్ట్ అండ్ స్టాప్. ఇది స్టాప్. సో, స్టార్ట్ ఈస్ ఇంక్లూడెడ్, స్టాప్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. మీరు నోట్‌బుక్‌లో క్లియర్‌గా రాసుకోండి. సో, 19 దగ్గర మాత్రమే అది ఎండ్ అయిపోతుంది. మనకి ఇంటర్వ్యూలో నువ్వు 10 దగ్గర నుంచి 10-20 ప్రింట్ చేయమంటే, నేనిక్కడ 10-20 అని ఇచ్చేసాననుకోండి అది 19 ప్రింట్ చేస్తుంది. మనకొక లాజిక్ గుర్తుండాలి. నేనిక్కడ 21 రాస్తే గాని అప్పుడు మాత్రం నాకు 10, 20 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో లేదు నాకేం కావాలంటే 10 నుంచి ఒక 50 వరకు నంబర్ గావాలి 50. బట్ నాకు 10 13, 16, 19, 22 అలా అంటే 3, 3, 3 కొంచెం 3, 3 అంటే 10 తర్వాత 3 అండ్ 10+3 ఎంత 13. మళ్ళీ 13+3 ఎంత 16. 16+3 19. 19+3 22 అలా మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటే. దానికి కూడా చూద్దాం. సో, ఫర్ ఐ మళ్ళీ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచన్నాను? 10 నుంచి
50 కూడా ఇంక్లూడ్ అయ్యున్నాను అననా? సో, అప్పుడు నాకేం కావాలి 51 అన్నది. ఇది స్టాపింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఓకే. స్టాపింగ్ పాయింట్ కూడా ఓకే. అగైన్ మెన్షన్ కామా. నేను ఎంతెంత స్టెప్ సైజ్ ఇచ్చాను? 3 రైట్? సో, యూ కెన్ మెన్షన్ 3. ఓకే. దెన్ ఈస్ టు ప్రింట్ దట్ ఐ. అండ్ మీరు నోట్‌బుక్‌లో క్లియర్‌గా రాసుకోండి. థిస్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ దట్ ఈస్ ఇంక్లూడెడ్. దీనికి ఇక్కడ యారో మార్క్ ఏసి రాసుకోండి. క్లియర్‌గా ఉంటుంది. ఓకే. అండ్ థిస్ ఈస్ స్టాపింగ్ పాయింట్ దట్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్. అండ్ థిస్ ఈస్ ద స్టెప్ సైజ్. అంటే ఏంటిది? స్టెప్ సైజ్ అనమాట. అంటే 10 దగ్గర నుంచి స్టెప్ ఏస్తుందనమాట. ఎంత? 3. అగైన్ మళ్ళీ 3 యాడ్ చేసినంత మళ్ళీ స్టెప్ సైజ్ ఎంత? 3. అలా 3, 3, 3 కౌంట్ అవుతుంది. నేను దీన్ని రన్ చేసి చూస్తున్నాను చూసారా? 10, 10 తర్వాత ఏమిచ్చాను స్టెప్ సైజ్ 3 గదా! సో, 3 యాడ్ చేస్తే 13, తర్వాత 16 చూసారా? మళ్ళీ 49 వరకు. అగైన్ 49 ప్లస్ 3 ఎంత? 52. సో, అందుకనే యాక్చువల్‌గా అది 50 దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి, లూప్ ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫర్ లూప్ నేను మెన్షన్ చేశాను. నాకు ఎక్కడ ఆగిపోతుందో తెలుసా? యెస్ తెలుసు. ఇది 50 దగ్గర ఆగిపోతుంది. సో, నాకు ఏంటి నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలుసు కదా! అందుకే నేను ఫర్ లూప్‌ని యూజ్ చేశాను. ఓకే. లేదు ఇలా కూడా చేయొచ్చు మళ్ళీ. నెక్స్ట్ చూద్దాం. ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ నేనేం చేస్తున్నానంటే 1 నుంచి 10 వరకు కావాలి. నాకు 10 కూడా కావాలి కాబట్టి నేను 11 ఇస్తాను ఎండింగ్ పాయింట్. అంతే కదా స్టాపింగ్ పాయింట్. ఓకే. ప్రింట్ ఐ. ఐ అంటే ఏం ప్రింట్ చేస్తుంది? 1, 2, 3, 4ని ప్రింట్ చేస్తుంది. కామా నేను 1, 2, 3, 4 పక్కన హలో కూడా నాకు కావాలనుకుంటున్నాను. సింపుల్. అంటే 1 హలో, 2 హలో, 3 హలో ఇలా వస్తుందన్నమాట. చూసారా? సో, ఇలా వస్తుంది. 1 హలో, 2 హలో, 3 హలో ఇలా ఇలా మొత్తం అంతా ఇలా వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి చాలా, చాలా, చాలా అంటే లైక్ చాలా ఈజీగా అడిగేసే ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. ఏంటంటే ప్రింట్ అన్ ఈవెన్ ఆడ్ నంబర్. అంటే ఏంటంటే నేను ఒక ఇన్‌పుట్ ఇస్తే నేనొక 3 అని ఇచ్చాననుకోండి అది నాకు ఈవెనా? ఆడా? చెప్పాలి. అదే ఒక 4 ఇచ్చాననుకోండి అది నాకు ఈవెనా? ఆడా? చెప్పాలి. అంటే ఇన్‌పుట్ నా దగ్గర తీసుకొని అది ఈవెన్ నంబరా? ఆడ్ నంబరా? అని చెప్పి నాకు చెప్పాలి. సో, రైట్ ఎ ఫంక్షన్ టు గెట్ ఈవెన్ వాల్యూస్, టు గెట్ ఆడ్ వాల్యూస్ అని అన్నారనుకోండి. సో, దానికోసం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాజిక్ తెలియాలి. ఓకే. దేనిని మనం ఈవెన్ నంబర్ అంటాము? సో, వీటిని మనం మ్యాథమెటిక్స్‌లో ఈవెన్ నంబర్ అంటాము. ఏ నంబర్స్ అయితే 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తాయో వాటినన్నిటిని కూడా మనం ఈవెన్ నంబర్స్ అంటాం. ఏ నంబర్స్ అయితే 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 ఇవ్వవో వాటినన్నిటిని మనం ఆడ్ నంబర్స్ అంటాం. దట్ ఈస్ ద లాజిక్ రైట్. సో, ఇప్పుడు మనం చూద్దాము. నేను ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. ఏంటంటే నంబర్ తీసుకోవాలి కదా! ప్రతిసారి నా దగ్గర నుంచి. అదేంటిది నంబర్. సో, దట్ ఈస్ మీన్స్ ఇంటిజర్. సో, ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్ అని ఇస్తున్నాను. మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం కదా! ఎంటర్ ద వాల్యూ. నేను ఎంటర్ చేస్తానన్నమాట. ఏదైనా సరే 2 అవ్వండి, 3 అవ్వండి, 100 ఎంతైనా సరే. నేను ఎంటర్ చేస్తే నాకు ఆ వాల్యూ ఆడా, ఈవెనా చెప్పాలి. సో, ఓకే. ఇక్కడికి ఓకే. ఇప్పుడు మనం లాజిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఏ నంబర్ అయితే అంటే మనం ఇచ్చిన నంబర్. మనం ఇచ్చిన నంబర్ ఏంటి? నేమ్ ఏంటి? ఏ. అంతే కదా! ఆ నంబర్ ఏంటి? ఏమవ్వాలి? 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 అవ్వాలి. అంతే కదా! ఆ ఏ మనం ఏం చే సో, ఇఫ్ యాక్చువల్‌గా మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. ఇఫ్ ఆ ఏ అనే నంబర్ మనం ఇచ్చే నంబర్ అనేది డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇవ్వాలి. సో, రిమైండర్ వాల్యూకి మనం ఏ మనం ఆపరేటర్ యూజ్ చేస్తాము? అంటే ఏ ఆపరేటర్ మనకి రిమైండర్‌నిస్తుంది? మాడ్యులస్ ఆపరేటర్. ఓకే. మనం ఆపరేటర్ క్లాస్‌లో చూసుకున్నాము. ఒకసారి చూడకపోతే మనం ఆపరేటర్స్ క్లాస్ ఒకసారి వినండి. ఓకే. సో, ఏ ఈస్ డివిజిబుల్ బై 2 దట్ గివ్స్ డబుల్ ఈక్వల్స్ టు 0. దెన్ కండిషన్. ఓకే. క్లియర్? సో, మనం ఇచ్చిన నంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌నిచ్చేదేంటిది? మాడ్యులస్ సింబల్. రిమైండర్ అనేది ఈక్వల్స్ టు 0 అయితే. అంతే కదా కండిషన్. ఏదైనా నేనిచ్చిన నంబర్ 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తే దెన్ ప్రింట్ ద నంబర్ ఈస్ ఈవెన్. థిస్ నంబర్ ఈస్ ఈవెన్ అని ఇస్తున్నాము. క్లోజ్ ఇట్. ఒకవేళ 2 చేత డివిజిబుల్ అవ్వలేదు. నాకేమన్నా ఔట్‌పుట్ రావాలా? యెస్. 2 చేత డివిజిబుల్ అవ్వకపోతే ఏ ఔట్‌పుట్ రాకూడదనుకుంటే వదిలేయొచ్చు మనం. బట్ ఓకే. 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 అవ్వలేదు అంటే దాన్నేమంటాము? ఆడ్ అంటాము. ఇక్కడ మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 కండిషన్స్. సో, జస్ట్ ఇఫ్, ఎల్స్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఎల్స్ ఓకే. ఎల్స్ ప్రింట్
odd. So this number is odd. ఓకే. అంతే సింపుల్. సో, నేనిప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసి ఏదో ఒక నంబర్ లైక్ నేనిప్పుడు 1 ఇచ్చాననుకోండి. ఈస్ 1 ఈస్ డివిజిబుల్ బై 2 గివ్స్ రిమైండర్ 0? నో. ఎంటర్ చేశాను. సో, థిస్ ఈస్ అన్ ఆడ్ నంబర్. అగైన్ నేను ఇంకొక పర్సన్ వచ్చి నాకు 8 అనేది ఈవెన్ ఆర్డర్ చెప్పాలంటారు. సో, 8 అని ఇచ్చాను. ఎంటర్. సో, ఈవెన్. లేదు చాలా పెద్ద నంబర్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను సంథింగ్ ఏదో ఒక నంబర్ ఇస్తున్నాను నా చేతికొచ్చిందంతా. సో, థిస్ ఈస్ ద ఈవెన్ ఆర్ ఆడ్? యాక్చువల్‌గా ఈవెన్ ఆర్ ఆడ్‌కి మళ్ళీ మ్యాథమెటిక్స్‌లో లాజిక్ ఉంటుంది. లాస్ట్ డిజిట్ 2 చేత డివిజిబుల్ అయితే దట్ ఈస్ ఈవెన్. 2 చేత డివిజిబుల్ అవ్వకపోతే దట్ ఈస్ ఆడ్. యాక్చువల్‌గా దట్ ఈస్ ఈవెన్. సో, అగైన్ నేను ఎంటర్ చేయంగానే దట్ ఈస్ ఈవెన్. మీరు ఎంత పెద్ద నంబర్ అయినా ఇవ్వండి రన్ చేసి. దిస్ ఈస్ ఆడ్, ఆడ్. అంతే. సో, దిస్ ఈస్ ద లాజిక్ అండ్ దిస్ ఈస్ ద ఫంక్షన్. చాలా సింపుల్ అన్నమాట లాజిక్ తెలిస్తే. ఏం లేదు. ఏ నంబర్ అయితే 2 చేత డివిజిబుల్ అయ్యి రిమైండర్‌ని 0 ఇస్తుందో థట్ ఈస్ ఈవెన్ నంబర్. మిగిలినవన్నీ ఆడ్. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సో, అదే లాజిక్ అన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఐ ఆహ్, సో, యాక్చువల్‌గా మనం ఫర్ లూప్ చూసాం గదా! ఇప్పుడు వైల్ లూప్ చూద్దాం. సేమ్ రేంజ్ అనేది మనం చూసాం కదా! యాక్చువల్‌గా. సో, ఫర్ అనేది మనకి ఇలా వర్కౌట్ అవుతుంది. సో, మనకి ఫర్ అనేది ఏంటి? ఎప్పుడైతే నాకు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిస్తే ఫర్ లూప్ ఇలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వైల్ లూప్ ఎలా అవుతుందో చూద్దాం. అగైన్ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే. వైల్. సో, నాకు వైల్ ఎప్పుడు యూజ్ చేశానని చెప్పాను? ఎప్పుడైతే నాకు నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియదు అని అనుకున్నప్పుడు మాత్రమే నేను వైల్ లూప్‌ని యూజ్ చేశాను. సో, వైల్ ఏ, ఏ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఏదో ఒక నంబర్ ఇవ్వండి. అయితే ఓకే. ప్రింట్ ఏ అని ఇస్తున్నాననమాట. ఓకే. ఇప్పుడు చూడండి. నేనేమని ఇచ్చాను? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 వైల్ ఏ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ ఏ. వైల్ అంటే ఏంటి? అయితే. అవునా? నేను ఇలా ఇచ్చి మీరు రన్ చేయకండి వెంటనే. జస్ట్ వెయిట్. ఇలా ఇచ్చి నేను రన్ చేశాననుకోండి. ఒకవేళ రన్ చేస్తే ఇది మీరు సిస్టమ్ క్లోజ్ చేసినా కూడా అది రన్ అవుతూనే ఉంటది. ఎలా అంటే ఏ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 యెస్ ఆర్ నో? ట్రూ. సో, కాబట్టి ప్రింట్ చేసింది. బట్ ఇది లూప్ కదా! మళ్ళీ అవుతుంది. ఓకే. ఇది ట్రూ. మళ్ళీ 1 ఇస్తుంది. మళ్ళీ ట్రూ, మళ్ళీ 1 ఇస్తుంది. మళ్ళీ ట్రూ, మళ్ళీ 1 ఇస్తుంది. ఇంక 1 ఇస్తూనే ఉంటుందనమాట. మీరు కెర్నల్ ఆఫ్ చేసే వరకు ఇస్తూనే ఉంటుంది. మీరు ఈవెన్ ఆఫ్ చేసేసినా ఇంటికెళ్ళినా గూడా మీకిది రన్ అవుతూనే ఉంటుంది. 1 అనేది ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున ఇచ్చేస్తే గనక అది రన్ అవుతుందాన్ని, రన్ అయ్యేదాన్ని స్టాప్ చేయాలంటే మీకిక్కడ ఇక్కడ నుంచుంది. ఇంటరప్ట్ ద సెల్. మీరు ఈ కోడ్ సెల్ మీద క్లిక్ జేసి ఇక్కడ ఇంటరప్ట్ చేశారనుకోండి అది వెంటనే ఆగిపోతుందనమాట. వైల్ అంటే ఏంటి? అయితే ఇది అవుతుంది కదా! ట్రూ మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ ఇస్తూనే ఉంటుందనమాట. బట్ ఆ ఇటరేషన్ స్టాప్ చేయాలి కదా! సో, దాని కోసం నేను ఏం ఇస్తానంటే చూడండి. ఇక్కడే ఇస్తున్నాను ప్రింట్ దగ్గర. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని ఇస్తాననమాట. ఓకే. సో, ఈ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 దీన్నేమంటామంటే యాక్చువల్‌గా ఇంక్రిమెంట్ అంటాం. ఓకే. సో, మీరు మీ నోట్‌బుక్‌లో జస్ట్ ఒక సెల్ రాసుకోండి. ఈ కోడ్ సెల్ రాసుకొని దీనిని మనం ఇంక్రిమెంట్ అంటాం. ఓకే. ఇంక్రిమెంట్ ఐఎన్‌సీఆర్‌ఈఏఎంఏఎన్‌టి. ఓకే. సో, ఐఎన్‌సీఆర్‌ఈఎంఏఎన్‌టి ఇంక్రిమెంట్. సో, ఈ ఇంక్రిమెంట్ ఎందుకిస్తున్నాము అంటే, ఈ వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు ఇది ఇవన్నీ సేమ్ రిటర్న్ చేస్తూనే ఉంటుంది. బట్ అది ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఇంక్రిమెంట్ ఇస్తామో అప్పుడు మాత్రమే స్టాప్ అవుతుంది. ఇప్పుడు కోడ్ చూడండి. వైల్ ఏ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 యెస్ ప్రింట్ ఏ. ప్రింట్ ఏ మీన్స్ 1 అని ప్రింట్ చేస్తుంది. దట్ ఈస్ ఓకే. అగైన్ 1 ప్రింట్ చేసిన తర్వాత కోడ్ అనేది ఎక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది? దాని కింద సెల్‌కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కింద ఏముంది? మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనుంది. అంటే ఏంటి? 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1. సో, ఏ వాల్యూ ఎంతయిపోయింది మళ్ళీ? 2 అయిపోయింది. సో, ఇక్కడ ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా 2 అనేది అప్‌డేట్ అవుతుందన్నమాట. సో, 2 అయిన తర్వాత 2 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. యెస్ ట్రూ. అగైన్ 2ని ప్రింట్ చేస్తుంది. అగైన్ మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 ఏ వాల్యూ ఎంత? 3. 3 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. యెస్ 3ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ
నెక్స్ట్ 4ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏ అనేది 5 అయినప్పుడు 5 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఆర్ ఈక్వల్ టు లెస్ థాన్ 5 ఈస్ నాట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. బట్ 5 ఈస్ ఈక్వల్స్ టు 5 కదా! 5ని కూడా ప్రింట్ చేస్తుంది. ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 అయిందిక్కడ. అంటే ఏ వాల్యూ ఎంతయింది ఇప్పుడు లాస్ట్‌లో 6 అయింది. సో, ఈజ్ 6 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్. ఎక్కడైతే ఫాల్స్ అయిందో ఆటోమేటిక్‌గా అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, అది మనకి ఎక్కడి వరకు ప్రింట్ చేస్తుంది? 1, 2, 3, 4, 5 మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇలా. సో, ఓకేనా? నోట్‌బుక్ ఉంటే నోట్‌బుక్‌లో క్లియర్‌గా రాసుకోండి. ఫస్ట్ ఏ వాల్యూ 1. సో, ఏ అనేది ఇక్కడ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ప్రింట్ చేసింది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ప్లస్ 1. సో, ఏ వాల్యూ ఎంత అయిపోయింది? 2. మళ్ళీ ఇక్కడ 2 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఓకే. ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏ వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ ట్రూ అయితే ప్రింట్ చేస్తుంది. అలా స్టాప్ అయ్యే వరకు ఎప్పుడైతే వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అక్కడ మాత్రమే స్టాప్ అయిపోతుందనమాట. సో, మనం ఖచ్చితంగా వైల్ లూప్ రాసినప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి. వితౌట్ ఇంక్రిమెంట్ అది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో, అందుకోసం మనం ఖచ్చితంగా లూప్ అనేది ఇవ్వాలనమాట. ఓకే. సో, లూప్‌లు మనకి 3 ఉంటాయన్నమాట. లైక్ కంటిన్యూ, బ్రేక్ అండ్ పాస్ అదెలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే బ్రేక్ స్టేట్‌మెంట్‌కి ఫస్ట్ రాద్దాము. అదెలా ఉంటుందో చూద్దాం. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ నేనెంత ఇస్తున్నానంటే చాలా సింపుల్. ఒక 1-5 వరకు ఇద్దాం. 5 అంటే నాకు 6 కూడా ఉండాలి కదా! ఎందుకంటే 1 ఈస్ ఇంక్లూడెడ్, 6 ఈస్ ఎక్స్‌క్లూడెడ్. ఓకే. సో, X ఇచ్చాను. ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఏం తీసుకుంటుంది? 1, 2, 3, 4, 5. ఇఫ్ ఐ అనేది అంటే ఐ వాల్యూ ఈక్వల్స్ టు 3 అయితే ఎప్పుడైతే ఐ వాల్యూ 3కి ఈక్వల్ అవుతుందో దెన్ నేను ప్రింట్ చేయమని చెప్తున్నాను. దేన్ని? నాకు ఐ వాల్యూ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు లైక్ ఎప్పుడైతే 3 అవుతుందో అక్కడ బ్రేక్ అయ్యి మిగిలినయన్నీ ఇస్తున్నాను. సో, నేను క్లియర్‌గా రాద్దాం ఇక్కడ. బ్రేకింగ్ ద లూప్ అని రాస్తాను. మీకు కూడా అర్థమవుతది. ఎట్ ఐ. ఐ అనేది ఎంత మళ్ళీ ఐ ఈక్వల్స్ టు అని ఇస్తాను. సో, అది ఎంత వాల్యూ తీసుకుంటే అంత. లైక్ 1 తీసుకున్నప్పుడు 1, 2 తీసుకుంటే 2. బట్ యాక్చువల్‌గా 3 దగ్గర కాబట్టి 3 దగ్గర అవుతుంది. ఓకే. ఓకే. దెన్ బ్రేక్ చేయమని చెప్తాను. బీఆర్‌ఈఏకే. అగైన్ నేను బ్రేక్ రాసినప్పుడు చూసారా దట్ ఈస్ ఇన్ బోల్డ్ గ్రీన్ కలర్ దట్ ఈస్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్. సో, బ్రేక్ స్టేట్‌మెంట్ ఏం చేస్తుందో చూద్దాము. బ్రేక్ అయిన తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి నేను ఇఫ్‌కి ఇస్తున్నాననమాట. ఇక్కడ చూడండి. నేను ఇఫ్‌కి ప్రింట్ ఇస్తున్నానిక్కడ. ఓకే. కొంచెం మీరు ఇండెంటేషన్ కరెక్ట్‌గా చూసుకొని ఇవ్వండి. ఓకే. సో, కరెంట్ వాల్యూ ఎంతుంటదంటే అప్పుడు అంటే బ్రేక్ అయిన తర్వాత చూద్దాము. అప్పుడు ఐ వాల్యూ ఎంతుంటే అది కరెంట్ వాల్యూ అన్నమాట. ఓకే. ఒకసారి దీన్ని రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1-6. సో, 1 నుంచి 6 వరకు తీసుకుంది. సో, ఫస్ట్ వాల్యూ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అని అంది. ఓకే. ఫస్ట్ ఎంత తీసుకుంది? 1 తీసుకుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 3 లేదు. సో, ఇంక నేను ఫర్ ఇచ్చిన తర్వాత ఇంకేమైనా ఇచ్చినా ఏమి లేదు. సో, ఇక్కడ అంటే ఫర్ ఐ అంటే 1 తీసుకుంది. 1 ఇక్కడ ట్రూ అయిందా? లేదు గదా! సో, ట్రూ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా ప్రింట్ జేసేసింది. దేన్ని? అంటే ఇఫ్ స్టేట్‌మెంట్‌ని. ఇఫ్ ఇదయితే ఇక్కడ బ్రేక్ చేయమన్నాను. ఇఫ్ కండిషన్ కాకుండా ఫర్‌కి నేనేం చెప్పాను? 1 అయింది. 1 అనేది ఈక్వల్ టు 3 నో. సో, అందుకనే 1 ప్రింట్ చేసింది. అగైన్ నెక్స్ట్ వాల్యూ ఎంత? 2ని తీసుకుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 3 లేదు. అందుకని మళ్ళీ అగైన్ ప్రింట్ చేసేసింది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3ని తీసుకున్నప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు 3. యెస్. 3 వాల్యూ 3కి ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది కాబట్టే ఈ లూప్ అనేది లోపలికి రాగలిగింది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఫాల్స్ వస్తుందో దెన్ ఇక్కడికొచ్చేస్తుంది. డైరెక్ట్‌గా ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేసేస్తుంది. బట్ ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట కోడ్ అనేది. లోపలికి ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చెప్పాను? బ్రేకింగ్ ద లూప్ ఎట్ ఐ అని చెప్తున్నాను. అంటే ఏంటి? అప్పుడు దాని వాల్యూ ఎంత? 3. సో, బ్రేకింగ్ ద లూప్ ఎట్ 3 అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేసేసింది. అంటే ఏంటి? నేనెప్పుడైతే వాల్యూ 3 అవుతుందో అక్కడితో ఆపేసేయి. నాకింక మిగిలిన కోడ్ వద్దు అని చెప్పి దానర్థం. సో, దట్ జస్ట్ సింపుల్ బ్రేక్ నేనెక్కడైతే బ్రేక్ ఇవ్వాలనుకున్నానో అక్కడ బ్రేక్ చెప్పేసానంతే. నేనేంటి 1-5 వరకు నాకు నంబర్స్ ఒస్తాయి. బట్ నాకు 3 దగ్గర ఆగిపోవాలంతే. నాకు 5 వరకు అంటే నేను రేంజ్ 1-5 వరకు ఇచ్చాను. 1-6 వరకు ఇచ్చాను ఓకే. బట్ నాకు 3 దగ్గర బ్రేక్ జేసేస్తే చాలు.
సో, నేను అందుకని ఎప్పుడైతే i వాల్యూ 3 అవుతుందో అక్కడ బ్రేక్ చేసామని చెప్తున్నాను. బ్రేక్ అంటే ఇక్కడ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది కదా! సో, అక్కడే ఆగిపోతుంది అంతే. ఇంక ప్రింట్ కూడా అవ్వదు. ఇంక కిందకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎక్కడైతే నేను బ్రేక్ ఇచ్చానో అక్కడ ఆగిపోతుంది. సింపుల్. ఓకే. దట్ ఈస్ ఆహ్, అబౌట్ బ్రేక్. సేమ్ కంటిన్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. ఫర్ సేమ్ పైనదే చూద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ సేమ్ 1-6 అని ఇస్తాను. 1-6 ఓకే. ఓకే. ఇఫ్ మళ్ళీ i వాల్యూ అనేది 3కి ఈక్వల్ అయితే ఆ! ఇప్పుడు ప్రింట్ నేనెప్పుడైతే కంటిన్యూ ఇస్తానో, కంటిన్యూ ఏం చేయదనమాట. నేను కంటిన్యూ ఏ వాల్యూ దగ్గర అయితే ఇస్తానో, ఆ వాల్యూని కాకుండా మిగిలిన వాల్యూస్ అన్నీ ఇస్తది. ఓకే. నేనిక్కడ ప్రింట్ స్టేట్‌మెంట్ ఇవ్వకుండా గూడా చూడొచ్చు. బట్ ఒకసారి ఇచ్చి చూద్దాము. అంటే నేనేమిచ్చానంటే 3 దగ్గర కంటిన్యూ అని ఇచ్చాననుకోండి. అదేమిస్తదంటే 1, 2 స్కిప్ చేసేస్తదనమాట 3 దగ్గర. స్కిప్ చేసేసి 4, 5 ఇస్తది. సో, ఆ స్కిప్పింగ్ వాల్యూ కూడా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేస్తుందో కూడా స్కిప్పింగ్ ద వాల్యూ ఎట్ i కదా! సో, i ఈజ్ ఈక్వల్స్ టు కామా i. ఎక్కడ స్కిప్ చేసిందో చూద్దాం. దెన్ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. కంటిన్యూ నేనెప్పుడైతే కంటిన్యూ ఇచ్చానో దట్ ఈస్ ఆల్సో బోల్డ్ ఇన్ కలర్. దెన్ ప్రింట్ స్టేట్‌మెంట్ నేను ఇఫ్‌కి ఇస్తున్నాను. ఇప్పుడు కరెంట్ అంటే ఏ వాల్యూస్‌ని ప్రింట్ చేస్తుందో చూద్దాం. ఓకే. సో, కంటిన్యూ ఏం చేస్తుందో చూద్దాం. జస్ట్ నేను రన్ చేస్తున్నాను చూసారా? సో, కరెంట్ వాల్యూ ఫస్ట్ ఏం వాల్యూ తీసుకుంది? 1 తీసుకుంది. 1 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 3 సో, ప్రింట్ చేసింది 1ని. 2 తీసుకుంది. 2 ఈస్ నాట్ ఈక్వల్ టు 3 సో, డైరెక్ట్‌గా ప్రింట్ చేసింది. 3 తీసుకుంది. 3 ఈస్ ఈక్వల్ టు 3 సో, లోపలికి ఎగ్జిక్యూట్ అయ్యింది. 3 అనేది 3కి ఈక్వల్ అయింది కాబట్టి లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి ఐని ప్రింట్ చేయమన్నాను కదా! సో, 3ని ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేనేమిచ్చాను? కంటిన్యూ అని ఇచ్చాను. ఎప్పుడైతే నేను కంటిన్యూ అని ఇస్తానో ఎక్కడ 3 దగ్గర కంటిన్యూ అని ఇచ్చాను. సో, అదేం చేస్తుందంటే 3 దగ్గర 3ని స్కిప్ జేసేస్తుంది. అంటే ఏంటి? 3ని ఇవ్వదు నాకు. నేను ఏ వాల్యూ దగ్గరైతే కంటిన్యూ అని ఇస్తానో, ఆ వాల్యూని నాకు ఇవ్వదు. మిగిలిన వాల్యూస్ అన్నీ ఇస్తది ఆటోమేటిక్‌గా. ఇక్కడ చూడండి. మిగిలిన వాల్యూస్ అన్నీ ఇచ్చిందా? 3 దగ్గర స్కిప్పింగ్ చేస్తది ఈ వాల్యూ అనేది. మళ్ళీ స్కిప్ చేసేసింది కదా! స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ నేను చేశామన్నా. బ్రేక్ అవ్వమని చెప్పలా. స్కిప్ చేసి కంటిన్యూ చేయమన్నా. అంటే ఎక్కడికెళ్ళిపోతుంది? కంటిన్యూ చేయమన్నాను. ఎక్కడి నుంచి? లూప్ దగ్గర నుంచి. సో, అందుకని దీన్ని ప్రింట్ చేయదింకా. ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేయమన్నాను కాబట్టి డైరెక్ట్‌గా స్కిప్ జేసి మళ్ళీ లూప్ దగ్గరికెళ్ళిపోతుందనమాట ఇక్కడి నుంచి. సో, ఇక్కడి నుంచి ఇలా లూప్ దగ్గరికెళ్ళిపోయి మళ్ళీ 4 కదా! 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 3 4ని ప్రింట్ చేసింది. 5ని ప్రింట్ చేసింది. ఆటోమేటిక్‌గా ఇక్కడ లూప్ ఆగిపోయింది కాబట్టి నాకు ఇవి మాత్రమే ఇచ్చింది. నేను ఈ ప్రింట్ స్టేట్‌మెంట్‌ని తీసేసాననుకోండి మీకెలా ఉంటదో ఇంకా ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి ఇలా ఇస్తుందనమాట. నేనెప్పుడైతే కంటిన్యూ అని ఇస్తానో అది ఇలానే ఇస్తది. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర మాత్రమే కంటిన్యూ చేయమన్నానా? సో, 3 అయినప్పుడు అది దాన్ని ప్రింట్ చేయదు. డైరెక్ట్‌గా స్కిప్ జేసి 1, 2, 3 ఇవ్వదు. 4, 5 మాత్రమే ఇస్తది. ఓకే. సో, ఇలా అన్నమాట. లేదు నేను ఇలా చేస్తే మీకేంటంటే జస్ట్ ఏ వాల్యూ దగ్గర స్కిప్ అయిందో తెలియడం కోసం అంతే. సో, కంటిన్యూ ఏం చేస్తది? స్కిప్ జేస్తది వాల్యూని. నేనెక్కడైతే ఇస్తానో ఆ వాల్యూ దగ్గర అది స్కిప్ చేస్తుందనమాట. ఓకే. అండ్ మళ్ళీ సేమ్ ఫర్‌లోనే సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ యాక్చువల్‌గా వైల్ లూప్ మనం చెప్పుకున్నాం కదా! సో, సేమ్ వైల్ లూప్‌లో గూడా ఫరే కదా! వైల్ లూప్‌లో యూజ్ చేసినా కూడా కంటిన్యూ, పాస్ ఇలానే వర్కౌట్ అవుతుంది. అవి కూడా చూద్దాం. సో, ఫర్‌లోను అండ్ వైల్‌లోను కూడా చూద్దాం. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1-6 అనేస్తాం. అంటే సేమ్ ఎగ్జాంపుల్ ఎందుకిస్తున్నానంటే మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తది అని చెప్పి. ఇఫ్ దట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే థర్డ్ వన్ ఏమని చెప్పాను? పాస్ కదా! హ్మ్. సో, ఫస్ట్ ఏంటిది బ్రేక్ జూసాము. తర్వాత కంటిన్యూ జూసాము. ఇప్పుడు పాస్. సో, ఇక్కడ ఏంటి అంటే సారీ. ఆ! సో, పాస్ ఇచ్చిన తర్వాత నేను ఇఫ్‌కి కదా ప్రింట్ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సింది. ప్రింట్ ఏం చేయదసలిది. జస్ట్ బట్ అంటే మనం దానికేదో పర్మిషన్ ఇచ్చినట్టు అంతే. నథింగ్ అదేం చేయదసల. యాక్చువల్‌గా అది 1-6 కదా! అంటే లైక్ 1-5 కదా! 1-5 అని ప్రింట్ జేసేస్తుంది ఈజీగా. ఏం చేయదు. ఇగో కరెంట్ వాల్యూ 1, 2, 3, 4, 5 ఓకే. ఇదేం చేయదు.
పాస్ అనేది. యాక్చువల్‌గా పాస్ ఏం చేస్తదంటే, మనం ఫ్యూచర్‌లో ఏదన్నా కోడ్‌ని రాస్తే, ఒకవేళ పాస్ ఎక్కడ పాస్ చేయమంటున్నానో చెప్పితే, అంటే పైన నేను కండిషన్ ఇచ్చాను. బట్ కండిషన్ ఇచ్చినా కూడా నో ఇష్యూ. లూప్‌ని పాస్ చేసేయి అని నేను ఆహ్, లైక్ ఎక్స్‌టర్నల్‌లో హామీ ఇస్తున్నట్టన్నమాట దానికి. సో, అంతే. మనకి యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ ఔట్ అవుతుందన్నమాట. పాస్ అనేది ఏం చేయదు. జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ అన్నమాట. ఒకవేళ మనం ఫ్యూచర్‌లో కోడ్ యాడ్ చేసుకోవాలంటే అది లూప్ ఎగ్జిక్యూషన్‌ని ఎటువంటి ఎఫెక్ట్ చెయ్యదు. అందుకోసం నేను పాస్ స్టేట్‌మెంట్ ఇస్తాను. సో, లూప్ ఎగ్జిక్యూషన్ ఎటువంటి దాని మీద ఎఫెక్ట్ ఏం పడకుండా జస్ట్ నేను ఫ్యూచర్‌లో ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవచ్చు. అది అబౌట్ పాస్. సో, థిస్ ఈస్ బ్రేక్, కంటిన్యూ, పాస్ ఫర్ లూప్ అన్నమాట. ఓకే. సో, ఫర్ లూప్‌లో బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు వైల్ లూప్‌లో ఎలా ఉంటదో చూడండి. సో, నేను i ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. వైల్ వైల్ i అనేది సమ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ సమ్ 6 ఇద్దాం. అయితే అండ్ అగైన్ ఆ i అనేది మళ్ళీ 3కే ఈక్వల్ అయితే కొంచెం నేను సిమిలర్‌గానే ఇస్తున్నాను. మీకు ఫర్‌కి, వైల్‌కి, బ్రేక్, కంటిన్యూ వీళ్ళన్నిటికి డిఫరెన్స్ తెలియడం కోసం. ఇప్పుడు నేను బ్రేక్ యూజ్ చేస్తున్నాను. ఓకే. అక్కడ బ్రేక్ చేశామని చెప్తున్నాను. బ్రేక్ చేసి ప్రింట్. ఇఫ్‌కి కదా ప్రింట్ ఇవ్వాల్సింది మనం. సో, ఇఫ్ దగ్గర ఇండెంటేషన్ చూసుకోండి కరెక్ట్‌గా. సో, ప్రింట్ దట్ ఐ. ఓకే. ఖచ్చితంగా ఓకే. ఇక్కడ వరకు నేను జస్ట్ సేమ్ ఫర్ లూప్‌లో ఏదైతే కోడ్ ఇచ్చానో అట్లనే ఇచ్చాను. అవునా? బట్ నేను ఎప్పుడైతే వైల్ లూప్ యూజ్ చేశానో ఎక్స్‌ట్రా నేను ఇంకొక కోడ్ యాడ్ చేయాలి. ఏంటిదది? ఇంక్రిమెంట్. సో, i ఈజ్ ఈక్వల్స్ టు i+1. థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ ఇంక్రిమెంట్. మనం ఇంక్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు. సో, ఇప్పుడు చూడండి ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో. నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు చూడండి ఏమొచ్చింది? 1, 2. సో, ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 i అనేది 1 అయినప్పుడు నేను పైన ఇచ్చేసాను. i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. వాళ్ళ i ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అయితే సో, i అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. 1 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. యెస్ ఆర్ నో? సో, ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ నాట్? నో. సో, డైరెక్ట్‌గా 1 ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏమైంది? i ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 అయింది. వైల్ లూప్ కదా! సో, i ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మనం ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలి. సో, 1 ప్లస్ అయినప్పుడు ఎంతయింది ఇప్పుడు i వాల్యూ 2 అయింది. సో, 2 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. యెస్. అగైన్ లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3. సో, డైరెక్ట్‌గా మళ్ళీ 2ని ప్రింట్ చేసింది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 ఎంతయింది? 3. సో, అగైన్ సో, ఇక్కడేమైంది 3 అయినట్టు. సో, 3 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. యెస్. అగైన్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. యెస్. 3 అనేది 3కి ఈక్వల్ అయింది. సో, నేను 3 అనేది 3కి ఈక్వల్ అవ్వంగానే ఏం చెప్పాను? బ్రేక్ చేసేమను. సో, బ్రేక్ చేసేసాను అంతే. ఇంకంతే. ఇంక దానికి కిందకి ఎగ్జిక్యూట్ అవ్వదింక. సో, ప్రింట్ అయి ఇంకేం లేదింక. బ్రేక్ చేసామన్నాను కదా! సో, 1, 2 ప్రింట్ అయింది. 3 దగ్గర బ్రేక్ చేసామని బ్రేక్ చేసేసింది. సేమ్ మనకి ఫర్ లూప్‌లో ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో సేమ్ వైల్ లూప్‌లో కూడా అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్‌లో చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేయాలి. ఓకే. సేమ్, సేమ్ కోడ్ నేను మళ్ళీ రాస్తాను. ఇప్పుడు బ్రేక్ కదా! సేమ్ కంటిన్యూకైతే ఏం చేస్తుందది? స్కిప్ చేస్తుంది అంతేనా? సో, i ఈజ్ ఈక్వల్స్ టు 1 వైల్ i ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అయితే ఇఫ్ ఇఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఓకే. కంటిన్యూ ఓకే. ప్రింట్ i ఓకే. ఆ! ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ చూద్దాం. థిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్. సో, యాక్చువల్‌గా వైల్ లూప్‌లో అంతా కంటిన్యూ బ్రేక్ రాసినట్టు బ్రేక్ రాసాను. కంటిన్యూ కూడా రాసాను. ఇంక్రిమెంట్ నేను ఇక్కడ ఇవ్వాలి కదా! i ఈజ్ ఈక్వల్స్ టు i+1 అని చెప్పి i ఈజ్ ఈక్వల్స్ టు i+1 ఇలా ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ రన్ చేశారనుకోండి సేమ్ ఇక్కడ కూడా మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే 1 దగ్గర అయింది, 2 దగ్గర అయింది, 3 దగ్గర స్కిప్ చేస్తుంది. ఓకే. స్కిప్ చేసి ఏమిస్తుంది నాకు? ఇక్కడ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతుంది. 4 దగ్గర కంటిన్యూ అవుతుంది. 5 దగ్గర సో, ఇంక్రిమెంట్ నేను ఎప్పుడు కంటిన్యూకి ఇంక్రిమెంట్ అనేది లాస్ట్‌లో యూజ్ చేయకూడదు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను ఏం చెప్పాను కంటిన్యూ కదా! రాసింది. బ్రేక్ అయితే ఓకే. బట్ నేను ఎప్పుడైతే కంటిన్యూ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తానో ఇంక్రిమెంట్ స్టార్టింగ్‌లో ఇవ్వాలి. ఖచ్చితంగా ఇక్కడివ్వాలి. సో, i ఈజ్ ఈక్వల్స్ టు i+1 అనేది ఇంక్రిమెంట్ స్టార్టింగ్‌లో ఇవ్వాలి.
అంతేగాని ఎండింగ్‌లో ఇవ్వకూడదు. ఎందుకంటే నేను కంటిన్యూ స్టేట్‌మెంట్ యూజ్ చేశాను కాబట్టి. ఓకే. సేమ్ మళ్ళీ ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓహ్! నేను ఈక్వల్ టు పెట్టలేదా? ఈక్వల్స్ టు. ఓకే. సో, ఇప్పుడేమైంది చూడండి. ఏమేమి ఎగ్జిక్యూట్ అయింది? 2 ఓకే. 4, 5, 6 ఓకే. ఆ! ఇప్పుడు 1 ఎందుకు రాలేదు? చూద్దామా? ఆ! i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓకే. సో, 1 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అవును. లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. సో, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1+1 అయిపోయిందిక్కడ. అవునా? సో, i ఈజ్ ఈక్వల్స్ టు 1+1 అంటే ఎంత అయినట్టు ఇప్పుడు వాల్యూ? 2 అయినట్టు. అంతే కదా! సో, i వాల్యూ ఇక్కడ ఎంతయింది? 2 అయింది. 2 అనేది 3కి ఈక్వలా? కాదు. కాదు కాబట్టి డైరెక్ట్‌గా 2ని ప్రింట్ చేసింది. అగైన్ 2ని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ ఎంత ఇప్పుడు? 2. 2నే కదా! 2 అనేది 6 కన్నా తక్కువ. యెస్. అగైన్ i ఈజ్ ఈక్వల్ టు 2+1 అంటే ఎంతయింది? 3 మీరు కావాలంటే వాల్యూ రాసుకొని చక్కగా ఇటరేషన్ చేసుకోండి. నోట్‌బుక్‌లో రాస్తే ఇంకా చాలా నీట్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడేమైంది? i ఈజ్ ఈక్వల్ టు 2+1 3 అయింది. సో, 3 ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ చేయమన్నాను. సో, 3ని స్కిప్ చేసేసింది. ఎప్పుడైతే కంటిన్యూ యూజ్ చేశానో ఇక్కడ స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేస్తుంది. ప్రింట్ చేయదు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత అగైన్ 3 వైల్ 3 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 యెస్ ఆర్ నాట్? సో, యెస్. అగైన్ సో, i ఈజ్ ఈక్వల్స్ టు 3 అని సో, 3 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 రైట్? జస్ట్ వెయిట్ వన్ సెకండ్. సో, i ఈజ్ ఈక్వల్స్ టు సో, సారీ ఫర్ ద డిలే. సో, ఇప్పుడు చూడండి ఆహ్, సో, మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఒకసారి వినండి. సో, i వాల్యూ ఎంత? 1. సో, వైల్ 1 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 రైట్? యెస్. సో, 6 అయిన తర్వాత i వాల్యూ ఎంతయింది? 1+1. సో, i వాల్యూ ఎంత? 2. 2 కాబట్టి 2 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 3 కాబట్టి 2ని ప్రింట్ చేసింది. అగైన్ ఇప్పుడు y వాల్యూ ఎంత? 2. 2 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6. యెస్ ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ లోపలికి ఎగ్జిక్యూట్ అయింది. సో, i వాల్యూ ఎంత? 2+1 3 అయింది. 3 సో, కంటిన్యూ చేసినప్పుడు ఎప్పుడైతే నేను కంటిన్యూ యూజ్ చేస్తానో అక్కడ స్కిప్ అయిపోతుంది. ఏ వాల్యూ స్కిప్ అయితుంది? 3 వాల్యూ అనేది స్కిప్ అవుతుంది. అగైన్ డైరెక్ట్‌గా ఇది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తుందనమాట. యెస్. ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఇప్పుడు i వాల్యూ ఎంత? 3. 3 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6 రైట్? i ఈజ్ ఈక్వల్ టు 3+1 ఎంత? 4 అయింది. సో, 4 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 3 కాబట్టి 4ని ప్రింట్ చేసిందనమాట. సో, అందుకని 1ని ప్రింట్ చేయలేదు. ఎందుకంటే ఇంక్రిమెంట్ నేను ముందు ఇచ్చేసాను కాబట్టి 3ని ఎందుకు ప్రింట్ చేయలేదంటే కంటిన్యూ ఇచ్చాను కాబట్టి. మళ్ళీ 4 దగ్గర నుంచి 5, 6 కూడా ప్రింట్ చేసింది. i వాల్యూ 6 అయిందనుకోండి. 6 ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 యెస్. ఎందుకంటే 6 ఈస్ ఈక్వల్స్ టు 6 ఓకే. ఇక్కడేమైంది? 6 ఈస్ ఈక్వల్స్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 6+1 i వాల్యూ ఎంతయింది? 7 అయింది. అండ్ 7 ఈస్ నాట్ ఈక్వల్స్ టు 3 అందుకని 7ని కూడా ప్రింట్ చేసింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు 7 అయినప్పుడు 7 అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 యెస్ ఆర్ నాట్? నో. అందుకని ఇక్కడ మాత్రమే బ్రేక్ జేసింది. ఇక్కడ ఒకసారి స్కిప్ జేసింది. సో, ఇక్కడ అగైన్ అసలు వైల్ కండిషన్ ట్రూ కాదు కాబట్టి బ్రేక్ చేసేసిందనమాట. మీరు ఇంకొకసారి కూడా వినండి దాన్ని. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీ నోట్‌బుక్ ఉంటే చక్కగా మీరు ఇటరేషన్ రాసుకోండి. ఇంకా నీట్‌గా అర్థమవుతుందనమాట. జస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నదే ఈజీగానే ఉంటుంది. ఓకే. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో, ఫర్ లూప్, వైల్ లూప్ ఎలా యూజ్ చేయాలి? అండ్ ఫర్‌లో కంటిన్యూ, బ్రేక్, పాస్ ఎలా యూజ్ చేస్తాము? అండ్ వైల్‌లో కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తాం. బట్ వైల్‌లో మనం ఏంటంటే చిన్న మనం ఇంక్రిమెంట్ అనేది రాస్తామనమాట. ఓకే. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్ గైస్. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి. అండ్ చక్కగా క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ రాసుకోండి. సో, అది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుందనమాట. ఓకే. So thank you guys. We'll meet on another session. Okay. Thank you.